గుంపు మేస్త్రి సర్కార్ మరో అడ్డగోలు దందాకు తెరతీసింది. సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి, పొంగులేటి కలిసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాగా మార్చేశారు. దందాలు తప్పితే పేదల బాగోగులపై సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లను 6 లక్షలకు అమ్ముతామని పొంగులేటి ప్రకటించారు. దీనికి కూడా అడ్డమైన కిరికిరి పెట్టారు. ఇందిరమ్మ ఇండ్లు కొనుక్కునే టోళ్ల వార్షిక ఆదాయం 6 లక్షలు మించొద్దనే కండిషన్ పెట్టారు. ఏడాదికి 6 లక్షలు సంపాదించలేనోళ్ళు ఇంటి కోసం 6 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారనే కనీస సోయి మరిచి పాలిస్తున్నారు నేతలు. పైగా పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇండ్లకు 6 లక్షల రేటు కట్టి పేదల నుంచి వసూలు చేసేందుకు స్కెచ్ వేశారు. వ్యారసయ్యాలో హైదరాబాద్లో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి ₹1 కూడా తీసుకోకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే వాటిని అర్హులకు అందజేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం పేదలకు ఉచితంగా అందించాల్సిన సంక్షేమానికి కూడా ఖరీదు కట్టింది. సర్కార్ ఇండ్లిచ్చేది నిజమే అయితే కేసీఆర్ లెక్క ₹1 కూడా తీసుకోకుండా ఇవ్వాలి. కానీ 6 లక్షలు కట్టాలంటూ అడ్డగోలు రూల్ పెట్టడం, దానికి కూడా 6 లక్షల వార్షిక ఆదాయం మించొద్దనే కండిషన్ పెట్టడం మరీ విడ్డూరంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇటుక కూడా పెట్టలేదు, ఇంటికి పునాది కూడా వేయలేదు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకే రంగులేసుకుని అమ్ముకు తినేందుకు పథకం వేసింది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట పేదల నుంచి వసూలు చేసే దందాలకు తెరతీశారు. గుంపు మేస్త్రి సర్కార్ మరో అడ్డగోలు దందాకు తెరతీసింది. సంక్షేమం అభివృద్ధి కోసం పని చేయాల్సిన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి, పొంగులేటి కలిసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాగా మార్చేశారు. దందాలు తప్పితే పేదల బాగోగులపై సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లను 6 లక్షలకు అమ్ముతామని పొంగులేటి ప్రకటించారు. దీనికి కూడా అడ్డమైన కిరికిరి పెట్టారు. ఇందిరమ్మ ఇళ్లు కొనుక్కునే టోళ్ల వార్షిక ఆదాయం 6 లక్షలు మించొద్దనే కండిషన్ పెట్టారు. ఏడాదికి 6 లక్షలు సంపాదించలేనోళ్ళు ఇంటి కోసం 6 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారనే కనీస సోయి మరిచి పాలిస్తున్నారు నేతలు. పైగా పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇండ్లకు 6 లక్షల రేటు కట్టి పేదల నుంచి వసూలు చేసేందుకు స్కెచ్ వేశారు. వ్యారసయ్యాల్లో హైదరాబాద్లో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి ₹1 కూడా తీసుకోకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే వాటిని అర్హులకు అందజేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఉచితంగా ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 6 లక్షలకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ పాస్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల అంశాన్ని కావచ్చు, ఇచ్చేటువంటి ఉద్దేశం లేకపోవడంతో ఒక రియల్ ఎస్టేట్ దందా కావచ్చు, లేదంటే ఒక పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామని కూడా ఒక గొప్పలు చెప్తూ పూర్తి స్థాయిలో ఈ రోజు ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేశారు. ఒక ప్రెస్ మీట్ ను కూడా నిర్వహించింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇందిరమ్మ ఇండ్లు గత 2.5 ఏళ్ల నుంచి కూడా హైదరాబాద్ లో ఏ ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోగా ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లను దాదాపు సిటీలో క్యూర్ పరిధి అంటూ కూడా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు. అక్కడ 11 లక్షలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము, అందులో 5 లక్షలు ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో సబ్సిడీ కింద అందజేస్తూ 6 లక్షలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారుల నుంచి 4 విడతలుగా 4 విడతలుగా వసూలు చేస్తామని కూడా చెప్పారు. అయితే లబ్ధిదారులు అప్లై చేసుకోవడానికి ₹10,000 చొప్పున తీసుకోవాలి. ఒకవేళ కనుక లబ్ధిదారునికి ఆ ఇల్లు రాకపోతే ₹10,000 మళ్ళీ రిటర్న్ ఇస్తాము. ఒకవేళ లబ్ధిదారుని కనుక ఇల్లు కేటాయించబడితే 4 విడతల్లో ఈ 10,000 మినహాయించి తీసుకుంటామని కూడా చెప్పారు. 6 లక్షలు సంపాదించలేనటువంటి దీనికి సంబంధించి వార్షిక ఆదాయం లబ్ధిదారునికి 6 లక్షలు ఉండాలి.
6 లక్షలకు మించితే మాత్రం ఈ ఇండ్లు రావంటూ కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే 6 లక్షలు సంపాదించలేనటువంటి వ్యక్తి ఈ 6 లక్షలు ఏ విధంగా కడతాడనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇల్లు ఇచ్చేటువంటి ఉద్దేశం ఉంటే ఇవ్వాలి, కానీ ఇలాంటి ప్రయత్నాలు ఎంతవరకు సమంజసం? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా మంది నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వయంగా హైదరాబాద్ లోనే కొన్ని ప్రాంతాల్లో కట్టి లబ్ధిదారులకు ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారికి కేటాయించారు. అక్కడ పనులు కూడా చేపట్టింది. కానీ 2.5 సంవత్సరాల నుంచి అక్కడ చేపట్టాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోగా ఆ ఇండ్లకు కొత్త కలర్లు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తామే నిర్మించామంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ ఇళ్లను అమ్మేటువంటి ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం కట్టినటువంటి ఇళ్లను మాత్రమే ఇప్పుడు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇల్లు ఇచ్చేటువంటి ఉద్దేశం ఎక్కడ కూడా కనిపించలేదు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన లబ్ధిదారుల నుంచి కావచ్చు, ఉన్నటువంటి చాలా మంది నుంచి ఏ విధమైనటువంటి వ్యతిరేకత వస్తుందని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.